సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో వికలాంగుల చేత పెన్షన్దారుల ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కోసం మహాగర్జన సన్నాహక సదస్సు నిర్వహించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకత్వంలో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షన్ 6,000, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, కండర క్షీణిత వ్యాధిగ్రస్తులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిందని మందకృష్ణ మాదిగా ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఈ విషయంపై దృష్టి పెట్టలేదని అన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు విఫలమైనప్పుడు ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 50 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే పేద వర్గాల మెజారిటీ ఓట్లు వేసుకొని ఆయన అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నాటికే 45 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు. 10 లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన పెన్షన్దారులు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాము అని. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు నేత, బీడీ, గీత కార్మికులతో పాటు పెన్షన్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అదే సమయంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా 10 లక్షల మంది కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి